ట్రంప్ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ రొయ్య రైతు కుదేలయ్యాడు. రైతుకి ఇబ్బంది కలిగించేలాగా కేజీకి 50 నుంచి 100 రూపాయల రేట్లు తగ్గించేసారు. విపరీతమైన ఆందోళనలో రైతులు రోడ్డెక్కారు. ట్రంప్ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ రొయ్య రైతు కుదేలయ్యాడు. ప్రభుత్వం కూడా అరకొర లెక్కలతో తీసుకుంటున్న నిర్ణయాలతో రైతులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. పదకొండు మందితో వేసిన కమిటీలో రొయ్య రైతులకు పూర్తి న్యాయం జరగాలంటే ఆ కమిటీలో రైతులకు స్థానం కల్పించాలనే డిమాండ్ సర్వత్రా వ్యక్తమవుతుంది. రొయ్యల రైతులకు ప్రభుత్వ నిర్ణయం వరమా శాపమా? ఎందుకు ఆంధ్రప్రదేశ్లోని రైతులు క్రాప్ హాలిడే వైపు అడుగు వేస్తున్నారు? విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించే రొయ్య రైతుకు కనీస బ్రతుకుదెరువు లేదంటున్న రొయ్య రైతుల రాష్ట్ర సంఘ అధ్యక్షుడు గాంధీ భవన్ రాజుతో మా ప్రతినిధి శ్రీనివాస్ చిట్చాట్. నమస్తే, నేను శ్రీనివాస్. ఆంధ్రప్రభ డిజిటల్కు స్వాగతం. దేశవ్యాప్తంగా రొయ్య రైతు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. రొయ్య రైతులకు సంబంధించి దేశంలోనే అతి పెద్ద కీలక భాగస్వామ్యం పాటిస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా అయితే తొడగొట్టి మరీ సవాల్ చేస్తున్నారు. రొయ్య రైతుకు న్యాయం చేయకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం, ఖచ్చితంగా ప్రభుత్వాలు దీనికి సమాధానం చెప్పాలి, సిండికేట్ వ్యాపారస్తులు రొయ్య రైతుకు అండగా నిలబడకపోతే పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమానికి సమరశంఖం పూరిస్తామంటున్నారు గోదావరి జిల్లా రైతులు. అసలు దానికి సంబంధించి గోదావరి జిల్లా రైతు ఎందుకు రోడ్డెక్కాడు, ఆ రైతు యొక్క ఆవేశం ఏంటి, ఆందోళన ఏంటి, అతను ఏం కోరుకుంటున్న అంశాలను ఏదైతే ఉద్యమాన్ని స్ఫూర్తిగా నడిపిస్తున్నారు గాంధీ భవన్ రాజు గారు మనతో పాటు ఉన్నారో ఆయన మరింత సమాచారం చేస్తున్నారు. నమస్కారం సార్. రాజు గారు, సార్ ప్రధానంగా మీరు ఎందుకు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు, మీ ఉద్యమ స్ఫూర్తిగా కారణం ఏంటి? గత కొన్ని రోజులుగా మనం రైతుల కష్టాలు, ఆక్వారైతు బాధలు చూస్తున్నాం. ఏదైతే మొన్న అమెరికా సుంకం విధించని ఏదైతే మరి ఆ రోజుని వెంటనే రైతుకి ఇబ్బంది కలిగించేలాగా కేజీకి 50 నుంచి 100 రూపాయల రేట్లు తగ్గించేశారు. ఆ రోజున కొన్ని ప్లాంట్ అయితే సరుకు కొనమని, కొన్ని ప్లాంట్లు అయితే ఇలా తగ్గించుకోవడంతో విపరీతమైన ఆందోళనలో రైతులు రోడ్డెక్కారు. ఇంచేతంటే ఇప్పుడు ఎన్నో లక్షల ఎకరాల్లో పంట ఉంది. ఈ పంటని మనం ఇలాగైతే మనం ఉన్న రేటుకే 50 నుంచి 100 రూపాయల రేటు తగ్గించి అసలు కొనని పరిస్థితి వస్తే మనం ఎందుకు కల్చర్ చేయాలి, ఎవరి కోసం కల్చర్ చేయాలి అనే ఒక బాధతో చాలామంది రైతులు వస్తే అప్పుడు మీ అందరం కూడా మరి దీన్ని వెంటనే ప్రభుత్వం తీసుకెళ్ళి సరైన నిర్ణయం చేయకపోతే రైతులు ఆందోళన చెందుతారని చెప్పేసి మరి ఇటు రైతు సంఘాలు కానీ రైతులు కానీ అలాగే వీళ్ళందరితో కలిసి కూడా ప్రభుత్వం కమిటీ కూడా ఏర్పాటు చేసింది కమిటీ ఏర్పాటు చేసింది. అందులో ఏ ఒక్క రైతు లేడు అంటే అందులో కొంతమంది రైతుల్ని పెట్టారు. అరే వాళ్ళు రైతు సంఘాల నుంచి అయితే రాలేదు, రైతులుగా ఉన్న స్టేట్లో ఉన్న కొద్దిగా కల్చర్ ఎక్కువ చేసి రైతులు తీసుకున్నారు. కానీ ఏది ఏమైనప్పటికీ ఆయాల ఏదైతే మన కమిటీ చేసిందో ఆ కమిటీ వెంటనే ఏదో ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి మినిమం 100 కోట్లు 220 రూపాయలు కొనాలి అని చెప్పి ఆ రోజుని ఒక తీర్మానం చేసి చెప్పడం జరిగింది. కానీ అదే రోజు మర్నాడు మళ్ళీ అమెరికా 90 రోజుల పాటు దాన్ని ఎక్స్టెండ్ చేసి వెసులుబాటు కల్పించాం. 90 రోజుల తర్వాత మీకు ఏదైతే మనం చెప్పిన 26% ఎఫెక్ట్ ఉందో 90 రోజుల తర్వాత మీకు అమలు అవుతుందని చెప్పి ఎప్పుడైతే చేశారో మరి ఏదైతే ఆ వంక పెట్టుకుని తగ్గించారో మరి అది కూడా మనకి పెంచవలసిన అవసరం ఉంది. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తగ్గించిన రేట్లు పెంచకుండా ఇప్పుడు కూడా సిండికేట్ ముసుగులోనే వీళ్ళందరూ కూడా తగ్గించుకుంటున్నారు. ఇది మాత్రం ఏమాత్రం రైతుకు ఆమోదం కాదు. కానీ ఒక 2 రోజుల కిందట మాత్రం ఏదైతే మనం గత సంవత్సరంన్నర కాలంగా పోరాడుతున్నామో ఫీడ్ రేట్ల గురించి, మరి ముడి సరుకులు తగ్గి ఫీడ్ రేట్లు తగ్గించకపోవడం గురించి మరి మాట్లాడితే అది ఏదో 4 రూపాయలు కంటితులుపు సరిగా మరి ఫీడ్ అసోసియేషన్ తగ్గించినట్టుగా చెప్తుంది. అది కూడా ఇవాళ రైతు ఆమోదయోగ్యంగా లేడు. సార్ మీరు సంఘాన్ని స్థాపించడం కారణం ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున సంఘాన్ని పెట్టి రైతులు ఇంత పెద్ద ఎత్తున సంఘటన చేసి ఉద్యమం చేస్తారు. అసలు దీనికి బీజం ఎక్కడ పడింది? మీరు ఒక సంఘాన్ని స్థాపించాలని మీరు ఎందుకు అనుకున్నారు? మేము ఈ సంఘం గత సంవత్సరన్నర కాలం అయ్యింది, 2 సంవత్సరాలు వస్తుంది. మేము ఈ సంఘం స్థాపించడానికి కారణం గతంలో అనేక సంఘాలు పుట్టినాయి జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా.
కానీ ఎక్కడైనా సరే సంఘాలు ఒక కార్యాచరణ లేకుండా మరి విధి విధానాలు లేకుండా కొన్ని సంఘాలు నడుస్తున్నాయనే ఉద్దేశంతో ఎక్కడైతే మా ఏరియాలో మరి మేము ఎక్కువ కల్చర్ చేస్తున్నాం, మాకు ఇక్కడ కష్టాలు ఎక్కువ ఉన్నాయి, సరే మనమైనా ఇక్కడ ఒక 3 నియోజకవర్గాలు కలిపి ఒక సంఘంగా ఏర్పడి మనం కూడా రైతుకు భరోసాగా ఉంటే బాగుంటుంది ఉద్దేశంతో ఆ రోజు నేను ఇక్కడ సంఘాన్ని జయబాల క్షీరమాక రైతు సంఘాన్ని స్థాపించాం. పాలకొల్లు నియోజకవర్గం, ఆచంట, నరసాపురం నియోజకవర్గాలు ఇక్కడ సుమారు ఏదైతే మేము 5,000 మంది రైతులు ఉన్నామో మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా, అంటే ఆ రోజు నేను వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఉన్న ఆ రోజు రైతుల కోసం ఉద్యమం చేశాను. అలాగే ఈ రోజు కూడా సమస్య వస్తే వెంటనే ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఆక్వా రైతు సమస్య వస్తే వెంటనే స్పందించి జయభారత్ క్షీరరామ ఆక్వా రైతు అందరికీ తెలుసు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏదైతే ఈ ప్రాసెసింగ్ ప్లాంట్ సిండికేట్ వ్యవస్థ ఆక్వా రైతు నగదొక్కుతున్నాయో ఆ సిండికేట్ వ్యవస్థ పోవాలని పోరాడాను. అలాగే ఫీడ్ రేట్లు మరి గతంలో 2019 నుంచి 2022 వరకు ఏదైతే మనం ఆ రోజు బస్తాకు 500 రూపాయలు మేత ముడి సరుకులు పెరిగినాయని పెంచారు. ఈరోజు తగ్గినప్పుడు ఎందుకు తగ్గించదని చెప్పి ఫీడ్ రేట్ల మీద ఉద్యమం చేసాం. అలాగే హ్యాచరీస్ కూడా నాణ్యమైన సీడ్ ఇవ్వట్లేదు. కొన్ని హ్యాచరీస్ దీంట్లో నాణ్యమైన సీడ్ లేక రైతు ఒక సీడ్ వల్ల నష్టపోతున్నాడు. సీడ్ క్వాలిటీ లేకపోతే కూడా రైతు నష్టం జరుగుతుంది. అంచేత హ్యాచరీస్ మీద కూడా మీరు ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పి హ్యాచరీస్ మీద, అంటే మేము ఎవరికి ఏ వ్యవస్థకి వ్యతిరేకం కాదు, ఏదో ఇవాళ ప్రాసెసింగ్ ప్లాంట్లు మాట్లాడుతామని వాళ్ళకి మేము వ్యతిరేకం కాదు, లేదా ఫీడ్ ప్లాంట్ వ్యతిరేకం కాదు. మీరు చేసే ఈ వ్యవస్థలకు అన్యాయం మీద మేము మా స్పందన తెలియజేస్తున్నాం. అలాగే ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం ఇవాళ రూపాయల సబ్సిడీ కరెంట్ ఇస్తుంది, కానీ ఇంకా చేయవలసినవి ఉన్నాయి. వీళ్ళందరి మీద ఒక అజమాయిషీ వచ్చి వీళ్ళందరినీ కూడా తీసుకుని చేసుకుంటే భవిష్యత్తులో బాగుంటుందని చెప్పి మా సూచన. రొయ్య రైతులకు సంబంధించి ఎందుకు ప్రభుత్వం కఠినం చేయలేకపోతుంది? రొయ్య రైతులు ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం? అంటే ఈ వ్యత్యాసం, రోజువారీ ధరల వ్యత్యాసం కానీ ఇతర అంశాలు కానీ అసలు ఎందుకు ప్రభుత్వం ఇందులో జోక్యం చేసుకోవడం లేదు? అంటే యాక్చువల్గా అయితే ప్రభుత్వం కూడా దీంట్లో సీరియస్గా దృష్టి పెట్టాలి. ఇంచేతంటే గ్రౌండ్ లెవెల్ ఉన్న సమస్యలు ఇప్పుడు కూడా ప్రభుత్వం దృష్టి సరిగ్గా తీసుకెళ్తలేదు. నాకు అర్థమైన వరకు నేనేంటంటే గతం నుంచి చూస్తున్నాను, ఏదైతే ఇది మాది ఇవాళ రొయ్యి అనేది ఏదో ఒక తేడా, చెరువులో తేడా వస్తే గంట ఆగదు. గంటలో రొయ్యి కనుక పట్టగా 6 వర్షం అయిపోతే కొలాప్స్ అయిపోతుంది. ఏదో మనం ఐరన్ లేకపోతే ఏదో ధాన్యంలాగా ఇదేదో నాలో నిలబెట్టుకునేది కాదు, ఇది కాదు. అంచేత దీంట్లో సాధక బాధకాలు ఏమి ఉన్నాయి, అసలు దీన్ని ఎలా చేస్తే దీనికి ఒక సొల్యూషన్ వస్తుందని చెప్పేసి ఎవరైతే మీలాగా రైతుల కోసం పోరాడుతారో ఇటువంటి సంఘ నాయకుల్ని ఇవాళ అప్సరాన్ని ఏర్పాటు చేశారు. అప్సరా అనేది ఏంటి, రైతుకి వీళ్ళందరికీ మయంగా సంధానకర్త కింద ఉండి కష్ట నష్టాలు అన్నీ బ్యారేజ్ చేసుకుని వాళ్ళకి సమస్యను ఎలా సాల్వ్ చేయాలనేది వాళ్ళు చేయవలసింది. అటువంటిది వాళ్ళు కూడా అధికారులతో ఇటు సంఘ నాయకులు కూర్చోబెట్టి అసలు గ్రౌండ్ లెవెల్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ ఏం చేస్తే పరిష్కారం. ఇప్పుడు మేము ఉంటుంది మా కోరికలు ఉండొచ్చు, మేము చేసిన కోరికలన్నీ ఎవరు తీర్చలేదు. అలాగని మేము కూడా అన్ని కోరుకోవచ్చు, అడగడం ధర్మం. అమ్మాయినా అడిగితేనే అన్నం పెడతాం. అంచేత ఎవరైనా సరే రైతు మనం ఉన్నప్పుడు మనకు 10 రకాల కోరికలు కోరతాం, కానీ దాంట్లో మనకి 2-3 చేసినా కానీ రైతు తృప్తి పడిపోతాడు. రైతు ఎప్పుడైనా సరే ఇలా ₹1 మనకి ఏదైనా సాయం చేస్తే 100 సార్లు చెప్పుకుంటాడు. అది ప్రభుత్వం చేసినా సరే ₹50 సబ్సిడీ ఇస్తే 100 మంది ప్రభుత్వాన్ని మెచ్చుకుంటారు. అలాగని ఇంకా చేయవలసినవి ప్రభుత్వం మీద భారం పడకుండా చేయవలసినవి కూడా కార్యక్రమాలు ఉన్నాయి. అవన్నీ మాలాంటి వాళ్ళు దృష్టి తీసుకొస్తే మేము తప్పకుండా మేము దీని మీద ఏం చేస్తే మాకు ఇబ్బంది ఉండకూడదు, ఇటు గవర్నమెంట్ మీద భారం పడకూడదు, అలాగే వాళ్ళు కూడా ఇబ్బంది పడకూడదు. రొయ్య రైతు జీవితం పూర్తిగా కూడా ప్రైవేటు పెత్తందారు చేతుల్లోనే ఉంది. కనీసం సల్లా చిన్నకారు రైతు బట్టగంట కష్టంగా ఉంది. ఇలా చేస్తున్నారు అంటే ప్రభుత్వం కూడా దీన్ని చూసి చూడటం. నిన్న మొన్న మీ ఉద్యోగం 3 రోజుల క్రితం మీరు చేసిన ఉద్యమంలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి 100 టన్ను 100 కౌంటు ₹200 కొనమన్నారు. మిగిలిన 30 టన్ను 30 కౌంటు 40 కౌంటు పరిస్థితి అసలు ప్రభుత్వమే స్పందించకపోతే మీ రైతులు ఎలా అసలు పట్టించుకుంటుంది? అంటే అదే చెప్తున్నాను. వాళ్ళకి ఏంటంటే మనం కూడా ఎవరైనా రైతులు కూడా మాట్లాడినప్పుడు లేకపోతే ఎవరైనా అది మాట్లాడినప్పుడు ఏంటో ఇప్పుడు 100 కౌంట్ బేస్ చేసి మాట్లాడుతున్నారు. 100 కౌంట్ బేస్ చేసి మాట్లాడమే తప్పు. వాళ్ళు మనమే కూడా 100 కౌంట్ రేటుకు మాకు ఈ 250 కావాలి, ₹270 కావాలని అడగడం కూడా తప్పే. అసలు 100 కౌంట్ ₹270 ఉన్నా ఆ 100 కౌంట్కి మనం కల్చర్ చేస్తే జీవితంలో అటు బాగుపడతాం. అసలు డబ్బులు ఏమన్నా రైతుకి మిగిలితే 60 కౌంట్ కానీ 30 కౌంట్ దాకా మిగులుతుంది. అటువంటిది 60 కౌంట్కి మినిమం రేట్ పెట్టుకోవాలి. అలాగా రైతు సంఘాలు మేము కూడా అదే మన నిన్న కూడా మీటింగ్లో కూడా అదే చెప్పాం. 60 కౌంట్కి సుమారు ₹350 మినిమం రేట్ ఉండాలి. అలాగైతేనే మనం కల్చర్ చేస్తాం అనేది విధానం తీసుకెళ్తే దాని తర్వాత అన్నీ సెటరేట్ అవుతాయి. నాకు తెలిసినంత వరకు
ప్రభుత్వానికి కూడా సరైన ఫీడ్బ్యాక్ వెళ్ళలేదు. ఫీడ్బ్యాక్ వెళ్ళక వాళ్ళు కూడా ఇప్పుడు అన్నీ దృష్టి పెట్టలేరు కదండి. ఇప్పుడు మనం ఏంటంటే దాని మీద సమస్య ఉన్నప్పుడు దానికి సంబంధించిన సరైన ఫీడ్బ్యాక్ వస్తే కనుక వాళ్ళు సరైన నిర్ణయాలు తీసుకుంటారు. నేను కూడా ప్రభుత్వ అధికారులు కానీ ఇవాళ అప్సరా వైస్ చైర్మన్ కానీ దాని శాఖ మినిస్టర్ గారు నేను కోరుకునేది ఒకటే, సరైన ఫీడ్బ్యాక్ తీసుకోండి. దీంట్లో ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించకుండా ప్రభుత్వానికే పూర్తి భారం, మనం కూడా రైతును పూర్తి భారం ప్రతిదీ ప్రభుత్వానికి వేయకూడదు. మనం చేయవలసిన పనులు మనం ఉంటాయి. అది ఎలా చెయ్యాలి, అలాగే ఏదైతే ఇవాళ సిండికేట్ వ్యవస్థలో ఉంటే కంపల్సరీ వాళ్ళ మీద అంటే దాంట్లో అందరూ చేయరు కదండి. ఇప్పుడు మనం ఏదైనా వ్యవస్థ మాట్లాడితే అందరినీ అనుకుంటారు, అందరినీ కాదు. ఎవరైతే దాంట్లో ఈ రకమైన దాన్ని ప్రోత్సహిస్తున్నారో అటువంటి వాళ్ళ మీద కూడా ప్రభుత్వం కనుక చర్యలు తీసుకునే పరంగా కనుక వస్తే తప్పకుండా వ్యవస్థ మారుతుంది. అలాగే మాలో కూడా రైతులు తప్పు చేసే వాళ్ళు ఉంటారు. ఇవాళ మనం చెరువు పోతే మనం పోయింది కదా పక్కన కూడా పోవాలని చేసే వాళ్ళు ఉంటారు. అవి కూడా మేము నిర్మించుకునే బాధ్యత మాకు ఉంటుంది. అంచేత వ్యవస్థలు అందరూ ఉంటాం. ఒక 10% ఇప్పుడు వ్యవస్థను మా దాన్ని ఎలాగ పాడు చేయాలన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు మనం లెక్కేసుకోకూడదు. కానీ మిగతా వాళ్ళు అందరూ కూడా కలిసి ఒక యూనిటీగా, ఎందుకంటే ఇవాళ రైతు లేకపోతే ఇండస్ట్రీ ఉందా? మేము రేపు పొద్దున్న ఏదైతే ఇవాళ ఈ రేట్లు సరే ఎప్పుడు చూసినా మా రైతులు ఏమన్నారంటే, ఈ 3 జిల్లాల రైతులు ఎప్పుడు చూసినా ఈ 100 కౌంట్కి దీనికే మనం ఎలా ఉండాలి, ఎలా అయితే మనం ఏంటి వద్దు, ఒక 3 నెలలు మనం అవసరమైతే మన చెరువులన్నీ ఖాళీ పెట్టుకుని మనం దాన్ని శుభ్రంగా 3 నెలలు బాగు చేసుకుని ఖాళీగా ఉండి ఒక 3 నెలలు మనం ఒక చెరువులు కల్చర్ చెయ్యొద్దు, 3 నెలల తర్వాత చేద్దామని చెప్పి ఏదైతే మన అందరూ ఒక సలహా సూచనలు ఇచ్చారు. మేము కూడా మా సంవాదంలో జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 3 నెలల్లో కూడా ఈ 3 వర్గాల పరిధిలో 60,000 ఎకరాలు కూడా 1000 పిల్లలు వేయకూడదు, ఖాళీగా ఉంచాలని చెప్పి కూడా ఆ పరిస్థితికి వచ్చే పరిస్థితి కవర్ చేశారు మనకి. సార్ ఇప్పుడు 3 నెలల దీనికి సంబంధించి మీరు ఈ ఏదైతే క్రాప్ హాలిడే ఉందో క్రాప్ హాలిడేకి కట్టుబడి ఉన్నారు సార్. 3 నెలల క్రాప్ హాలిడే ప్రకటించారా? ఏదైతే మొన్న గత ఈ 10 రోజుల కింద వ్యవహారాలు ఏదైతే ఈ రేట్లు తగ్గించుకుంటామో దాని మీదైతే అసలు చాలా అసంతృప్తి చెంది మనం నిర్ణయం తీసుకోవడం జరిగింది. రైతులందరూ కూడా మేము కల్చర్ చేయలేము, ఇలా అయితే ఇప్పటికే చాలామంది నలిగిపోయి ఆస్తులు పోగొట్టుకున్నాం, ఇంకా మేము కూడా ఈ కల్చర్ చేయలేని పరిస్థితుల్లో, విధిలేని పరిస్థితుల్లో మనం 3 నెలలు ఇక్కడ క్రాప్ హాలిడేగా మనమైతే మన నిజవరం మన 3 నియోజకవర్గ స్థాయిలో మా జయ భారత్ ప్రకటించింది. అలాగని దాని తర్వాత జరిగిన పరిణామాలు కూడా మనం చూసాం. ఇప్పుడు ఏదైతే 90 రోజులు ఎక్స్టెండ్ చేసినా సరే రేట్లు పెరగకపోవడం, అలాగే ఒక 15-20 రూపాయలు రేటు కేజీకి తగ్గిస్తారనుకుంటే 4 రూపాయలు తగ్గించడం, ఇది కూడా శుభపరిణామం కాదు. కాబట్టి ఇప్పుడు కూడా రైతులు ఎవ్వరూ కూడా ఆ దిశగా మనం కనుక ఏదైతే మన కనీసం మన ఈ 3 నియోజకవర్గాల్లో కనుక మనం కనుక పాటిస్తే తప్పకుండా ఈ యొక్క ఏదైతే మన రెజ్జి పిల్ల మనం వెయ్యమో ఆ 3 నెలల గ్యాప్ పీరియడ్లో ఏదైతే సరుకు మనకి తగ్గుతుందో, ఏదైతే డిమాండ్ అండ్ సప్లై ఎప్పుడైతే ఏర్పడుతుందో గ్యారంటీగా భవిష్యత్తు రైతుకి ఓన్లీ మనం ఖాళీగా ఉంటాం, ఓన్లీ మనల్ని అనుసరించక మిగతా వాళ్ళు కనుక ఏమైనా చెరువులు చేసుకుని ఇప్పుడు ఆల్రెడీ రైతే కదా బాగుపడేది, ఆ రైతునే బాగుపడమంటున్నాం. సార్ అమెరికా ఏదైతే 26 సుంకం ప్రకటించింది 26%, అప్పుడు దానికి ముందు ధర ఎంత ఉంది, దాని తర్వాత ధర ఎంత, ప్రస్తుత ధర ఎంత? ఆ రోజు 30 కౌంటు 470 రూపాయలు ప్రకటించారు. ప్రకటించక ముందు 30 కౌంటు 470 రూపాయలు. అటువంటి 100 కౌంటు ఉంటే 250 రూపాయలు, 240 రూపాయలు అలా ఉండేది. అంటే వేరియేషన్స్ అయితే మాత్రం మన అప్పటి నుంచి ఇప్పుడు ఒకటే రకం వేరియేషన్స్ ఇప్పుడు ఉంది. 50 కౌంటు 350 నుంచి 360 రూపాయలు ఉండేది. ఎప్పుడైతే వీళ్ళు ఆ రోజుని మార్కెట్ని సుంకం పేరుతో తగ్గించారో అదైతే 30 కౌంటు వచ్చినప్పుడు 340 రూపాయలు, కొంతమంది కంపెనీ 340 రూపాయలు చెప్పింది. అలాగే 50 కౌంటు ఉన్నాయని 300 రూపాయలు చెప్పినాయి 50 కౌంటు. అలాగే 100 కౌంటు వచ్చినప్పుడు 200 రూపాయలు తీసుకొచ్చారు. ఎప్పుడైతే అలా తీసుకొచ్చారో రైతులు కంగారు వచ్చింది, ఏంటి ఎంత దారుణంగా మార్కెట్ ఉందో, సరుకులు కూడా పనుమని కొన్ని ప్లాంట్ అంటుందో ఆ రోజు ఏదైతే ఇబ్బంది పడ్డారో, తర్వాత ఎప్పుడైతే ఈ ప్రభుత్వం కళ్ళ చేసుకుని 200 రూపాయలు మినిమం 100 కౌంటు ఉండే కానీ కుదరదు అలా కొనండి అని ఎప్పుడైతే చెప్పారో దాన్ని బేస్ చేసుకుని ఏం చేశారంటే కొద్దిగా పెంచుకుంటూ ఇవాళ కూడా అదే చేస్తున్నారు తప్ప ఈ సుంకం ఎప్పుడైతే మనకి 90 రోజులు పోస్ట్ పోయిన అయిందో కనీసం మళ్ళీ పాత రేట్లకి కానీ తీసుకెళ్లే పరిస్థితి కూడా లేదండి. సార్ ఈ రేటు అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? అంత ఏదైతే ప్రాసెసింగ్ ప్లాంట్లు కొంటున్నాయో ప్రతి రేటు వాళ్ళే. ఇవాళ 10 రూపాయలు 20 రూపాయలు తగ్గించడం వాళ్ళే. ఒకవేళ పొద్దున్న 7 గంటలు ఇచ్చిన మార్కెట్ని మళ్ళీ 10 గంటలకు మార్చిన వాళ్ళే. ఏదైనా సరే వాళ్ళు కొనుగోలులో ఉన్నాయి, వాళ్ళు చెప్పిన రేటుకి మనం అమ్మాలి. అంటే మన దగ్గర దాచుకునే పరిస్థితి లేదు. కాబట్టి మేము కూడా ప్రభుత్వం కనుక ఏదైనా రైతుకు కూడా వెసులుబాటు కల్పించే స్థాయి తీసుకొస్తే ఆ రోజుని ఒకవేళ కనుక మనం 20 రూపాయలు తక్కువ చెప్తే
మేము సొంత డబ్బులతో ఆర్ఓఎస్ చేసుకుని మేము కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకుని మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అటువంటి దాని మీద కూడా అధ్యయనం చేయాలి. అలాగని మేము కోల్డ్ స్టోరేజ్లో పెట్టేసుకుంటే రేపు పొద్దున మా సరుకు కొనాలంటే కూడా మాకు ఇబ్బందే, మొత్తానికి పోతాం. అలా కాకుండా మేము పోలీస్ ఎలా ధాన్యం ఉంటుందండి, ధాన్యం ఒకవేళ కనుక దాంట్లో కనుక మనం స్టోరేజ్ చేస్తే పూర్వం మనకు వెసులుబాటు ఉంది ప్రభుత్వంలో, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలో 80% దాని మీద లోన్ ఇస్తుంది. అలాగే ఏదో ఒక గవర్నమెంట్ దానికి రైతుకి అవకాశం ఇచ్చి ఆ సరుకును కూడా గవర్నమెంటే వాళ్ళకి అమ్మే పరిస్థితి తీసుకొస్తే చాలా వెసులుబాటు ఉంటుంది. ఇటువంటి వాటి మీద అధ్యయనం చేయమని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎందుకంటే చాలా సమస్యలు ఉన్నాయి, ఇప్పుడు ప్రభుత్వం పరిష్కరించే దిశగా చాలా సమస్యలు ఉన్నాయి. అటువంటి చిన్న చిన్న సమస్యలు కనుక ప్రభుత్వం కనుక పరిష్కరిస్తే ఇవాళ గవర్నమెంట్ ఏదైతే కోరుకుంటుందో ఇంకా 4,50,000 నుంచి 10 లక్షలకు వెళ్ళాలని తప్పకుండా రైతు ఇంకా ఉత్సాహంగా చేస్తాడు. ఎందుకంటే ఈరోజు ఎవరైనా సరే ఆక్వా రైతు మళ్ళీ మన చెరువులు మానేసి మన చెరువులు చేసుకోవద్దు, మనం చేయకూడదు, నలిగిపోతాం, ఆస్తులు అమ్ముకుంటామని ఏదైతే ఉందో అది కేవలం మన పండించిన సరుకుకి రేటు మనం నిర్ణయించుకోలేకపోతున్నాం. ఒకవేళ దాన్ని దాచుకోవడానికి కూడా మన దగ్గర లేదు. ఈరోజు చెరువు తేడా వస్తే ఆ గంటలో ఆడు 50 రూపాయలు తగ్గించిన 100 తగ్గించిన ఆడు పట్టుకోవాల్సింది. లేదంటే ఆ రోజుకి పెట్టిన 10 లక్షలు 5 లక్షలు నీటిలో మాయమైపోద్ది. ఇప్పుడు ఇవాళ ఉన్నాడని ఎక్స్పోర్టర్ ఒక కేజీ కొంటాడు, కేజీ 300 రూపాయలు కొన్నాడు. ఒకవేళ అతనికి ఎంత పోతుంది, లాస్ వస్తుంది, 10 రూపాయలు పోతాయి కేజీకి, లేదా 20 రూపాయలు పోతాయి. అంతకు మించి అతను 300 కొన్నది 280 రూపాయలు మిగులుతుంది తప్ప 300 రూపాయలు అది రాసిపోడు. అదే రైతు పిల్లలు వేసిన కాడి నుంచి ఆర్ఓఎస్ చేసేదాకా ఒకవేళ 100 కౌంట్లు ఆర్ఓఎస్ చేస్తే మినిమం ఎకరానికి 2 నుంచి 2,50,000 పోతుంది. అంటే రైతు ఏమో సర్వస్వం కోల్పోతున్నాడు. ఏదైనా తేడా వస్తే వీళ్ళకేమీ మొత్తం పోర కదా, వీళ్ళకి ఏమైనా మార్కెట్ నిజంగా డౌన్ అయ్యి అతను కొన్న తర్వాత డౌన్ అయితే 10-20 రూపాయలు రాసిపోతాడు. కానీ ఎప్పుడూ పోయేది రైతే. అటువంటి రైతుకి చాలా సమస్యలు ఉన్నాయి. అవి కొంచెం పరిష్కారాన్ని కనుక ప్రభుత్వం కనుక తీసుకెళ్ళి ఆ సూచనలు సలహాలన్నీ తీసుకుని చేస్తే తప్పకుండా భవిష్యత్తులో ఆక్వాకల్చర్ ఆంధ్రాలో ఇంకా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం కూడా బాగా ఆలోచించిన విషయం ఏంటంటే ఇవాళ ఆక్వా ఉంటే అన్ని పరిశ్రమలు ఉన్నాయి. ఆక్వా మీద కొన్ని లక్షల మంది బతున్నారు, ఫ్యామిలీస్ బతున్నాయి, పనిచేసే వాళ్ళు బతున్నారు, దీనికి అమ్ముకున్న మెటీరియల్ సప్లై చేసే వాళ్ళు బతున్నారు, దీనివల్ల హోటల్స్ వాళ్ళు బతుకుతారు. అలాగే ఆక్వా రైతు ఉంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంటుంది. ఇవాళ చూడండి ఆక్వా రైతు ఎక్కడ బాగోలేదు, రియల్ ఎస్టేట్ వ్యాపారం గత 5 సంవత్సరాల కరోనా ఆర్థిక పరిస్థితుల నుంచి మొత్తం తెదిపడిపోయింది. అదే కనుక ఆక్వా బాగుంటే బట్టల గుట్లు బాగుంటాయి, రియల్ ఎస్టేట్ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి, అందరూ బాగుంటారు. అటువంటి ఆక్వా పరిస్థితిని ఇవాళ ఈ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం అయితే ఆంధ్రప్రదేశ్లో ఈ జిల్లాలో మొదటి స్థానం. అంచేత ఇటువంటి దాన్ని కాపాడాలని మేము కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని. ఆక్వా రైతులకు సంబంధించి చాలా క్లిష్టమైన పరిస్థితి. ప్రతి వస్తువు కూడా కనీస మద్దతు ధర ఉంటుంది. మీరు ఈ రైతులకి కనీస మద్దతు ధర అసలు ప్రభుత్వం కానీ పాలకులు కానీ లేదా ప్రైవేట్ యాజమాన్యాలు డిసైడ్ చేసే పరిస్థితులు ఉంటే అసలు రైతు మనుగడ సాధ్యమంటారా? మేము ఇప్పటి నుంచి కోరుకుంటున్నామండి, కనీసం దీనికి మన మద్దతు ధర ప్రకటించాలి. మద్దతు ధర లేకపోతే అసలు మనం చేయలేమని చెప్తున్నాం. అసలు మద్దతు ధర కాదు కదా, ప్రభుత్వం ఏదైనా నిర్ణయించినా సరే ఆ రేటు కూడా వీళ్ళు కొన్ని పరిస్థితి లేదు. వాళ్ళు ప్రభుత్వాన్ని కూడా ఖాతరు చేయకుండా వాళ్ళు ఈ రేట్లు కూడా అమలు చేయట్లేదు. కాబట్టి ఇంక మద్దతు ధర మనకు ఎలాగిస్తారు, అక్కడ ప్రభుత్వం పెట్టిన అమలు చేసే పరిస్థితి లేదు. దానికి కారణం ఏంటంటే వ్యాపారంలో ఉన్న లోటుపాట్లే ప్రధాన కారణం. అంచేత ప్రభుత్వాన్ని మేము కూడా కోరుకునేది ఏంటంటే నిన్న కూడా ఏదైతే జిల్లా వ్యాప్తంగా మీటింగ్ జరిగిందో, మరి గతంలో కూడా మా ఇక్కడ మంత్రి రామానాయుడు గారు కానీ నేను రఘురామకృష్ణ గారు ఒకటే చెప్పారు, మేము కూడా దీని మీద చాలా అధ్యయనం చేస్తున్నాం. 1 నుంచి 15 రోజుల దాకా ఒకటే రేటు ఉండాలి, అది రేటు ఫిక్స్ చేసుకుంటారు రైతులు, ప్రాసెసింగ్ ప్లాంట్లు కలిపి మనం కలిపి ఇది ఫీడ్ అయినా సరే ఒకవేళ తగ్గించవలసి వచ్చినా పెంచవలసి వచ్చినా ఈ 1 నుంచి 15 రోజులు ఒకటే రేటు ఉండాలి. మళ్ళీ ఒకవేళ మరి 15 నుంచి 30వ తారీఖు ఆ రోజులు మళ్ళీ నిర్ణయించుకుందాం. అంటే ఈ 15 రోజులు లాస్ వచ్చినా లాభం వచ్చినా సరే వీళ్ళైనా భరించాలి, మీరైనా భరించాలి, ఒక ఫిక్స్ అనుకున్న తర్వాత ఒకవేళ వాళ్ళకి అవసరం అనుకోండి ఎక్కువ ఇచ్చి కొనుక్కుంటారు, కానీ తగ్గించి కొనడానికి వీల్లేదు. ఆ రకంగా కనుక ప్రపోజల్ మంచిది. ఆ రకంగా రేపు కూడా మనం ఒక తీర్మానం చేసి మనం చేయవలసిన పరిస్థితి ఉంటుందని చెప్పి నిన్న కూడా చేశారు. అంటే ఒక ఇవాళ కమిటీ కూడా వేయటం కూడా అయాల మేము మా సంఘం ఫస్ట్ డిమాండ్ ఆ రోజు నేను మొన్న ఈ మా జయభారత్ కేరారామంలో మనం ఎప్పుడైతే మనం ఇక పెట్టామో ఆ రోజు చెప్పాను నేను, ప్రాసెసింగ్ ప్లాంట్లు, ఫీడ్ ప్లాంట్లు, రైతులు, హ్యాచరీస్లో ఏదైతే అలా కమిటీ వేసుకుని ఆ కమిటీ
ఒక నిర్ణయాలు చేసుకుంటే మంచిది, తగ్గించాలన్నా పెంచాలన్నా. సార్ అందులో చాలా మంది అంటే ఆ కమిటీ మీద చాలా విమర్శ ఏంటంటే రైతులకు ప్రాధాన్యత లేదు, కేవలం సీడ్ ప్లాంట్లు, హ్యాచరీస్, ఎవరైతే ఈ వర్క్ వీళ్ళు ఉన్నారో వీళ్ళే మాత్రమే ఉన్నారో, రైతులు లేరని అంటారు కదా. మరి దాన్ని ఆ కమిటీ ప్రాధాన్యత ఉంటుందంటారా ఆ కమిటీ నిర్ణయాలు? అంటే ఒకటండి, యాక్చువల్గా ఏంటంటే ఏం చేయాలంటే సరే ప్రాసెసింగ్ ప్లాంట్ అంటే వాళ్ళకి కావాల్సిన పేర్లు అక్కడ ప్రాసెసింగ్లో ఉన్న ఎవరైతే మేజర్ ఉంటారో వాళ్ళు రాసుకుంటారు, ఫీడ్ అయినా వాళ్ళు మనం దాంట్లో మెయిన్ రాసుకుంటారు. రైతులకు వచ్చేటప్పటికి ఏం చేయాలంటే నా సలహా, ఇప్పుడు ఎక్కడైతే సంఘాలు ఉన్నాయి, ఇప్పుడు జిల్లా ఉంది వెస్ట్ గోదావరి జిల్లా సంఘాలన్నీ కూర్చుని మీరు ఒక పేరును సూచించండి అని చెప్పి, అలాగే ఈస్ట్ గోదావరి లేకపోతే కృష్ణా లేదా నెల్లూరు ఇలాగా అనుకుని మనం చేస్తే బాగుండును అనేది ఒక అభిప్రాయం. అలా చేయకుండా ఏంటంటే వీళ్ళు ఎక్కడైతే బాగా కల్చర్ చేస్తారు, ఒక 800 ఎకరాలు 500 ఎకరాలు చేసి పెద్ద కల్చర్ రైతులు ఎవరు ఉన్నారు, గతంలోంచి నోటట్లో ఉంటారు కదా కొద్దిగా ఎక్కువ కల్చర్ చేసేది, అలాగేంటంటే వాళ్ళు అక్కడ కూర్చుని రైతుల పేర్లు రాశారు. అది ఇక్కడ ఎవరైతే మన సంఘాలు కానీ ఇక్కడ రైతులు ఉన్నారో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి కల్చర్లో ఏదో తెలుస్తారు తప్ప అసలు అసలు చుట్టూ ఇప్పుడు మనం రైతుల కష్టాలు అసలు వరకు తెలిస్తే బాధలు అతను కల్చర్ చేసేవారు. అసలు జిల్లాలో ఉన్నా కానీ లేకపోతే అక్కడ చుట్టుపక్కల ఉన్నా కానీ తెలియాలంటే ఒక సంఘాన్ని తెలుస్తుంది. ఎందుకంటే సంఘం ఒక మీటింగ్ పెడుతున్నాం మేము, ఒక 2000 మంది రైతులు వచ్చారు. 2000 మంది రైతుల్లో రకరకాల బాధలు ఇలా చేస్తే బాగుంటుంది ఒక సజెషన్ వస్తుంది. ఆ సజెషన్ మేము ప్రభుత్వానికి తీసుకెళ్ళడం అనుకుంటాం. అందుచేత అది ఏమన్నా కనుక అటువంటి కనుక ఏమన్నా ఉంటే కనుక మార్పులు చేర్పులు చేసుకుని ఇప్పుడైనా భవిష్యత్తులో నిజంగా ప్రభుత్వం మంచి చర్య తీసుకుంది. కమిటీ అనేది 100కి 90% శుభపరిణామం. ఎందుకంటే కూర్చుంటే దాంట్లో కష్టం కలుగుతుంది, కానీ అక్కడ వాయిస్ వినిపించకుండా మనం కూడా అందరిలాగే అక్కడ మనం చెప్పినట్టు కనుక చేసి వస్తే ఏమవుతుందంటే మెసేజ్ మళ్ళీ రాంగ్ మెసేజ్ వెళ్తుంది. అప్పుడు అది రైతుకు ఉపయోగపడి ఉంటుంది, దానివల్ల ప్రభుత్వంగా చట్టపరుస్తుంది. నా సూచన ఒకటే, ఏది చేసినా పారదర్శకంగా చేయండి. ఎవరి మీద కోపాలు ఉండవు, ఆవేదనలు అంతే. ఆవేదనలోంచి పుట్టి దాంట్లోంచి ఒక మంచి పుడితే ఇండస్ట్రీ బాగుంటుంది. ఇప్పుడు మేము ఉంటాం, ఇలా మేము చెరువులు చెయ్యం, మాకేమవుతుంది ఒక 6 నెలలు ఆపేస్తాం. కొన్ని లీజు కూడా ఇవ్వాల్సిన పని లేదు. 6 నెలలు చేయనప్పుడు రైతుకు లీజు కూడా ఇవ్వం. ఏముంటుంది, రైతుకి ఏముండదు. కానీ దీనివల్ల ఇండస్ట్రీ నాశనం అయిపోతుంది. దీన్ని నమ్ముకున్న ప్రాసెసింగ్ ప్లాంట్ వాళ్ళకి కూడా ఎంత మెయింటెనెన్స్ అండి. ఒక రోజు వాళ్ళు మెటీరియల్ కొనకపోతే ఆ రోజు 20-30 లక్షలు లాస్ వస్తుంది. ఒక ప్లాంట్కి 2 కోట్లు 3 కోట్లు నెలకే ఓన్లీ మామూలు ఏమీ లేకుండా కట్టాలి వాళ్ళు. అటువంటిది ఇండస్ట్రీ ఏమైపోతుంది, ఫీడ్ కంపెనీలు ఏమైపోతాయి, హ్యాచరీస్ ఏమైపోతాయండి. ఇన్ని కోట్ల పిల్లలు అమ్ముకుంటున్నారు అంటే వ్యవస్థ వాళ్ళందరూ బాగుండాలి. వ్యాపారం చేసిన వాడు 10 రూపాయలు సంపాదించుకోవాలి, ఎవ్వరూ సంపాదించుకోవద్దంటారు. కానీ రైతుకి అన్యాయం చేస్తే, రైతుని కనుక నిలబెట్టకుండా కనుక రైతుని కనుక అదుపులోకి తీసుకెళ్తే అక్కడి నుంచి అది ఒక రకమైన రైతుని కోలుకుని దెబ్బతీస్తే కనుక మొత్తం వ్యవస్థ కూలిపోతుంది. సార్ అన్ని రంగాల్లో సాధ్యమవుతున్న కోఆపరేటివ్ వ్యవస్థ ఈ రొయ్య రైతు హ్యాచరీ కల్చర్లో ఈ రొయ్య కల్చర్లో కోఆపరేటివ్ వ్యవస్థ అంటే అండి ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఫీడు కోఆపరేటివ్లో కనుక మనం పెట్టుకుంటే మనం కూడా భవిష్యత్తులో ఆ ఫీడ్ని మనం కూడా వాడలేని పరిస్థితి. ఎందుకంటే ఆ ఫీడ్ కనుక నిజంగా బాగా సూట్ అవ్వకపోతే మనమే దాంట్లో ఉన్న రైతులే వాడరు. అంచేత అది కొద్దిగా టెక్నికల్గా ఇబ్బంది వస్తుంది. అలాగే హ్యాచరీస్ కూడా అంతే. నిజంగా మనం అందరం కలిసి ఒక హ్యాచరీ కోఆపరేటివ్ పెట్టుకుంటాం, దాంట్లో వచ్చిన పిల్లలు మనం వేసుకోవాలి. దాంట్లో వచ్చిన పిల్లలు సరైన రాకుండా ఉంటే అంటే ఎన్ని టెక్నికల్ ఇష్యూస్ అన్నీ ఉంటాయి. కాబట్టి అలాగే ప్రాసెసింగ్ ప్లాంట్ అని ఏదైనా సరే కోఆపరేటివ్గా వ్యవస్థ పెడితే ప్రభుత్వం కేంద్ర సబ్సిడీ కూడా వీళ్ళందరికీ 40% 30% ఇస్తే 80% ఇస్తుందండి. ఉపకారమే, కానీ దాన్ని రైతులందరూ కలిసి చేసుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఈ ఒక్క పక్క ఆక్వాలోనే మనం కోఆపరేటివ్ సంస్థ చేయడానికి కానీ దాన్ని అంటే ఉపయోగించలేని పరిస్థితి రైతులు ఉన్నారు. సార్ ప్రతి ఉద్యోగం వ్యక్తిగత లబ్ధి కానీ సామూహిక లబ్ధి కానీ పొందే విధంగానే ఒక ఉద్యోగం స్టార్ట్ అవుతుంది. మీరు స్టార్ట్ చేసే ఉద్యోగం కూడా అంతర్యం ఏంటంటారు? మీ వ్యక్తిగతంగా లబ్ధి పొందే ఆలోచన ఉందా, లేకపోతే మీ సమూహానికైనా మీరు చేసే ఆలోచనతో ఈ ఉద్యమం? నేను ఆ రోజు ఈ సంఘం స్టార్ట్ చేసినప్పుడు నేను గతంలో చాలా రైతు సమావేశాలకు వెళ్ళాను. ఎప్పుడు ఒక రైతుగా వెళ్ళేవాడిని. చాలామంది చాలా చోట్ల సంఘాలను చూశాను. నేను నా సొంతంగా ఫీల్ అయ్యి ఎక్కడైతే ఈ సంఘాలు ఉన్నాయో అవి సరిగ్గా స్పందించలేకపోవడం వల్ల ఈరోజు ఈ సమాజంలో వీళ్ళందరూ కూడా రైతుల్ని అనగదొక్కుతున్నారు. మనం ఒక సంఘం పెట్టుకుని ఒక పరిమితి నియోజకవర్గాలు పెట్టుకుని మన రైతుల కోసం మన విలువైన సమయాన్ని కేటాయించి వాళ్ళందరికీ వస్తే అది రేపు భవిష్యత్తులో
ఉపయోగపడుతున్న ఉద్దేశంతో రైతు సంఘం స్థాపించాం. అలాగే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనం ఆ సంఘంలో రైతుల్ని ఏ రోజు నేను ప్రతి గ్రామం ప్రతి మండలం కూడా తిరిగాను. రైతుల్ని ఎక్కడెక్కడ రైతులందరినీ నాకు ఇదే పని మీద నేను సంఘం స్థాపించిన కానీ ఈ రోజు వరకు కూడా అనేక ర్యాలీలు చేశాను, అనేక సభలు పెట్టాను. ప్రతి ఒక్కసారి రైతుల్లో ఒక నమ్మకం, ఎందుకంటే మన కోసం ఒక వ్యక్తి నిలబడ్డాడు, అతనికి ఆ సంఘానికి ఆయనకి మనం ఉండాలనే ఒక భరోసాని నేను కల్పించాను. ఇవాళ కూడా మా ఈ 3 నియోజకవర్గం రైతులు ఇవాళ మేమంటే ఒక భరోసా, అంటే మంచి చేస్తాం, చెడు స్వప్రయోజనం కోసం మనం వాడుకోమని ఒక అభిప్రాయం ఉంది. అలాగే జీవితంలో స్వప్రయోజనం కోసం ఒక్క నిమిషం కూడా పనిచేయండి, రైతుల కోసం రైతు శ్రేయస్సు కోసం పనిచేస్తాం. దానికి మాకు పదవులు అవసరం లేదు, పదవులను కూడా గుణప్రాయంగా తీసేసి ఏ రోజు కూడా పదవి ఆశించం, పదవి చెయ్యం. ఇది నేను నిర్ణయించుకున్న ఇది. రైతు గారే సార్, చివరిగా ఈ రైతుకి సంబంధించిన రాజకీయ సార్, మీరు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో అత్యంత క్రియాశీలకంగా మీరు మీ చేతితో ప్రతిపక్షానికి ఆయుధించినట్టయింది మీరు చేసిన ఉద్యమం. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పూర్తిగా ఆక్వా రైతు గురించి మాట్లాడితే మీ ఉద్యమాన్ని ప్రస్తావించి మాట్లాడారు. అసలు దీన్ని ఎలా చూడాలంటారు? మీ పార్టీకి మీరు ఎటువంటి సమాధానం చెప్పారు? నేను 1983లో ఈ తెలుగుదేశం పార్టీ పుట్టినప్పుడు నేను పార్టీలో ఉన్నాను. ఆ రోజు వరకు తెలుగుదేశం పార్టీ 2014కి ముందు బ్యాక్ బోన్గా ఉండేవాడిని. 2014 పబ్లిక్ రాజకీయాలకు వచ్చాను. అయాల ఇక్కడ పాలకొల్లు శాసనసభ రామారెడ్డి గారికి కుడుపు సంఖ్య కలిసి పనిచేసాం. ఆ 14 నుంచి 19 నేను 5 సంవత్సరాలు మార్కెట్ కమిటీ చైర్మన్గా ఇక్కడ పనిచేశాను. ఈ నియోజకవర్గంలో ఆయన వెనకాల 2వ నాయకుడి కింద నేను ఆయనకి అండగా ఉన్నాను. రాజకీయం అనేది రాజకీయమే చేస్తాం, అలాగని రైతు వేరు రాజకీయం వేరు. రైతుకి రాజకీయానికి ఎప్పుడు ముడి ఉండదు, అంటే ఎవరో కొంతమంది స్వార్థంగా ఉపయోగించదు తప్ప. నేను ఆ రోజు వైఎస్ఆర్ గవర్నమెంట్లు స్థాపించినప్పుడు అందరూ కూడా దానికి వ్యతిరేకంగా చేశానన్నారు. అంటే ఆ రోజుని రైతు సమస్యల మీద మనం స్థాపించిందే రైతు సమస్యల గురించి, రైతు సమస్యలకు వేదికగా ఉండి ప్రభుత్వానికైనా ఇటు ఇండస్ట్రీకి అయినా సరే ఒక సూచనలు సలహాలు ఇచ్చి ఇది వక్ర మార్గులు కాకుండా సక్రమ మార్గుల్లో నడవడానికి నేను సంఘం పెట్టాను తప్ప, అలాగని ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఉన్నాను కదా అని ఈరోజు నేను ఖాళీగా కూర్చుని నేను వంత పాడను. ఉన్నది ఉన్నట్టు ఇవాళ నేను చెప్పే ప్రతి మాట ఈ ప్రభుత్వానికి ఒక సూచన, దానివల్ల ప్రభుత్వం 100 రెట్లు పైన ఉంటుంది. మా సూచనలు పాటిస్తాం, కాదంటే అది మనం చేయలేం, గవర్నమెంట్ వాళ్ళ ఇష్టం. కాదంటే ఇటు ఇండస్ట్రీ వరకైనా సరే మీరందరూ నేను ఇండస్ట్రీ వాళ్ళతో మీటింగ్లు పెట్టినప్పుడు కూడా క్లియర్గా చెప్పాను, మీరు మాతో కలిసి కూర్చుని పరిష్కరించుకుంటే ఎక్కడ ఎవరితోనూ మనం అనిపించుకోవాల్సిన పని లేదు, సమస్యలు ఈ రకంగా పరిస్థితి మంచిదని చెప్పాను. ఎందుకంటే వాళ్ళకి ఒక మంచి సూచన కూడా. అలాగే ఇవాళ ప్రభుత్వానికి కూడా నేను ఎక్కడ పార్టీ బేస్ మీద పార్టీ నాయకుడినే తప్ప, అలాగని నేను దీనికి పదవుల కోసం దీనికోసం ఒక రాజకీయ వేదిక ఉపయోగించడం కానీ అది తప్పు. నేను ఎవరికి యాంటీ కాదు, ప్రభుత్వానికి యాంటీ కాదు, ఎవరికి యాంటీ కాదు. ప్రభుత్వానికి మనం ఒక రైతుగా ఒక నాయకుడిగా నాకు బాధ్యత ఉంది. దానికి ఉన్న సమస్యలు, ఈ సమస్యలు మనం పరిష్కరించుకుంటే మన పార్టీకి ఇంకా మేలు జరుగుతుంది, మీ ప్రభుత్వానికి మేలు జరుగుతుంది అని సూచనలు. అది నన్ను వైఎస్ఆర్ పార్టీ లేకపోతే వేరే పార్టీ వాళ్ళు నన్ను ఆయుధంగా వాడుకుంటే నేనేం చేయలేను. అంటే జనరల్గా ఎవరైనా సరే ఒక దాన్ని వాళ్ళు అపోజిషన్ వాళ్ళు దాన్ని ఆయుధంగా వాడుకోవచ్చు, కానీ నేను మాత్రం జెన్యూన్గా ఆ రోజు నుంచి ఈ రోజు పార్టీ నాయకత్వానికి తెలుగుదేశం పార్టీ అంటే పార్టీయే. అలాగని ఇటు ఎవరో చేసినా సరే ప్రశ్నిస్తాం, సూచనలు ఇస్తాం, మళ్ళీ అది మంచి మార్గంలో వచ్చేలాగా మా వంతు మా కృషి పార్టీకి చేస్తాం, రైతులకు చేస్తాం. అలాగని రైతులు కూడా ఇప్పుడు పార్టీ పేరుతో మోసం చేయకూడదు కాబట్టి పార్టీలు వేరు, రైతులు వేరు. అందుకే నేను ఆ రోజు నుంచి కూడా ఈ రోజు కూడా రాజకీయ ప్రయోజనాలు కానీ రాజకీయ ఎక్కడా కానీ నా దాంట్లో ఉండదు. నేను ఎక్కడికి వెళ్ళినా సరే అన్ని పార్టీలు ఉంటారు, అందరం కలిసి ప్రయాణం చేద్దాం. ఒక రైతు కుటుంబంగానే అక్కడ వేదిక మాట్లాడతాం. పార్టీకి ఉందంటే నాకు పార్టీకి ఇవాళ అవసరం అనుకుంటే ఇవాళ వెళ్ళి పార్టీ వరకు పనిచేస్తాం. అంటే రెండు స్వయం కృషితో అందరికీ సమాన న్యాయం చేయాలని నా కోరిక. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అయితే ఇది రైతు కోసం వినిపించే వాయిస్ తప్ప ఇందులో ఎటువంటి దురుద్దేశం లేదు, ఎటువంటి రాజకీయ ఆపేక్ష లేదు. రాజకీయాలకు సంబంధించి వేదికలు చాలా ఉన్నాయి, ఆ వేదికల ద్వారా నేను మాట్లాడే అవకాశం ఉంటుంది. కానీ ఇది కేవలం రైతు శ్రేయస్సు కోసం ప్రభుత్వానికి రైతులకు వారధిగా ఉండాలని మాత్రమే సంఘాన్ని ఏర్పాటు చేస్తాం. ఆ సంఘం ద్వారా పూర్తిగా నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటాం. మేము ప్రస్తుతం ఏదైతే డిమాండ్ చేస్తామో ఆ డిమాండ్ ప్రకారం ప్రభుత్వం 11 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తుంది. ఆ కమిటీకి దిశ నిర్దేశించే విధంగా రాష్ట్రంలో ఏదైతే కీలకంగా
ఆక్వా రైతులు కీలక భూమిక పోషిస్తున్నారు. అక్కడి నుంచి రైతు సంఘాల సంబంధించి సభ్యులు కూడా అందులో ఇన్వాల్వ్ చేసి ప్రభుత్వం పూర్తిగా రైతులకు మేలు చేసే విధంగా రూపకల్పన చేయాలి. అటువంటి ఆలోచన చేస్తే రైతుకు మేలు జరుగుతుంది. ఆక్వా రైతు పూర్తిగా పటిష్టంగా ఉంటే ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టి ఆక్వా రైతును ఆదుకోలుతున్నారు. ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉండే ఆక్వా రైతుని ప్రభుత్వం కొద్దిపాటి వెసులుబాటుతోనే సరే ప్రభుత్వం తన చేతిలో తీసుకుని రైతుకు విడుదలగా ఉండాలని ఇక్కడ నాయకులు కోరుతున్నారు.